ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామాన్ని పిలిచి ఎంఆర్ఓని ఎండిఓని పోలీస్ డిపార్ట్మెంట్ ని అందరు అన్ని డిపార్ట్మెంట్ కూర్చోబెట్టారు. మా వాళ్ళు ఏం పని చెప్తా చేయమన్నా నా దగ్గర రావక్కర్లేదు చెప్పారు. వీటి పట్టుకుని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరికి పని చేయించుకోవడం రాదు, దెబ్బలాడుకోవడం సరిపోయింది మనకు. ఐదేళ్ళు ఆడికి ఎందుకు ఇచ్చారు, వీడికి ఎందుకు ఇచ్చారు, ఆడికి ఎందుకు ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే తింటం కూడా జాతి కాదు మన వాళ్ళకి. తెలుగుదేశం వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళు పాలకోబెట్టి మింగినట్టు మింగేస్తారు, సప్పుడు కూడా అవ్వదు. ఇక్కడ మన వాళ్ళకి తింటం రాదు. ఇవన్నీ ఉంటే అధికారంలో ఉన్నప్పుడే అప్పుడు ఉండేది. ఎవడన్నా నర్సాపురం వెళ్తే మీ రంగరాయకి ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నర్సాపురం అని కాదు కానీ రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో ఫస్ట్ పోయేది మాదేని ఆదరణ కార్యకర్తలు. అదే మన నర్సాపురం ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం అడిగేవారు ఎలా నర్సాపురం 175లో పోయేది మన నర్సాపురం అని కూడా. అంటే కార్యకర్తల నుంచే వాటర్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయానికి అంటే వాక్శుద్ధి అని చెప్తూ ఉంటారు. నోటి వాక్కే బ్రహ్మవాక్ అంటారు. అలా ఎవరిని అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంటే మా మట్టికి ఎమ్మెల్యే ఫస్ట్ ఓడిపోతాడు. అందరూ లేకపోతే ఆయన ఏమవుతారు ముఖ్యమంత్రి, అందరూ నెగ్గితే మీరు అందరూ నెగ్గితేనే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అది తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ 3 సంవత్సరాలు అధికారం వచ్చిన కానీ స్టార్ట్ అయింది. ఫస్ట్ పోయేవాడు మా ఎమ్మెల్యే అనేవాడు. ఏ నియోజకవర్గం మొత్తం 155 రోడ్లు. ఇప్పుడు సంవత్సరం ధర కూడా తెలుగుదేశం మొదలెట్టారు కార్యకర్తలు. డాడీ ఫస్ట్ పోయేది మా వాడే అంటారు. ఎందుకంటే నాకు ఏదో పని మీద వస్తూ ఉంటారు దగ్గరికి అన్ని నియోజకవర్గాల నుంచి. అడగకుండా అన్నీ చెప్పేస్తున్నారు అంటే మాదే ఫస్ట్ పోతారు. అంటే కార్యకర్తలు అసంతృప్తి, పార్టీకి పనిచేసిన వాళ్ళు అసంతృప్తి. ఎందుకంటే ఈరోజు అక్కడ కూడా కార్యకర్తలు చిన్న పై వాళ్ళు లాగేస్తున్నారు. విపరీతమైన కలుషితం, ఇసుక మేసుకున్నారు, మట్టి అమ్మేసుకున్నారు, అన్ని ఇది అది కాదు అవసరంగా తక్కువ తనం కూడా అమ్మేస్తున్నారు. పరిస్థితి అది. కాబట్టి మీరు అందరూ కూడా మీ మనోభావాలు చెప్పారు. పార్టీకి ఎప్పుడు అండగా ఉంటాం. ఇప్పుడు ప్రసాదరాజు గారు తిరుపతి ప్రయాణం ఉంది కాబట్టి పిల్లల్ని తిరుపతి తీసుకెళ్తారు కాబట్టి ఆయన వెళ్ళిపోతారు. ముందుగా మన నర్సాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ప్రసాదరాజు గారు మాట్లాడుతూ కోరుతున్నారు. నియోజకవర్గ విస్తృత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మనం జిల్లా కార్యవర్గ సమావేశాలని జరుపుకున్నాం. మరి అన్ని పూర్తయిన చివరిగా ఆచంట నియోజకవర్గంలో ఈ రోజున ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా పెద్దలందరూ మాట్లాడి ఉన్నారు. కార్యకర్తల యొక్క మనోభావాలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ప్రధానంగా 2 అంశాలు ఈ సమావేశాల ఉద్దేశం. సంస్థాగతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ఎలా బలోపేతం చేయాలి, 2 ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనము ఎలా పోరాటం చేయాలి. అంటే సహజంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాటం చెయ్యాలి అని అంటే మనం అందరూ కూడా సన్నిద్ధంగా ఉండాలి. సంవత్సరం కాలం అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి, 14 సంవత్సరాలు పూర్తవుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి. ఆ రోజున స్థాపించినప్పుడు అందరూ కూడా ముందుకు వచ్చాం. అధికారం ఉంటుందా, రేపొద్దున అధికారం ఉండదా, ఇవన్నీ చూడలేదు. జగన్ గారితో పాటు దూకాం. ఆ రోజున కూడుకులు తీసివేతలు వేయలేదు. అభిమానం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో అందరం కూడా జగన్ గారి వెంట నడిచాం. 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. గత 5 సంవత్సరాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమాన్ని,
పేద ప్రజలకు అందించాలన్నటువంటి తాపత్రయంతో పనిచేస్తున్నాడు. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి పరిపాలన చేస్తే బాగుందని చూసి ఉన్నారు. మనం అందరూ ఆశించాం, ప్రజలకు అందించాం, పేదలకు అందించాం, మళ్ళీ అధికారం మందే అని భావించాం. కానీ తీరా రిజల్ట్ చూస్తే మనం ఎవ్వరూ కూడా ఊహించినటువంటి పరాజయం పొందాం. రాజకీయాల్లో రంగరాజు లాంటి వాళ్ళు 10-15 ఎలక్షన్లు చూస్తున్నారు. అందరం కూడా చాలా అనుభవమే. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఓడిని, అధికారం చేపట్టి లేదు. ఒక రాజకీయ నాయకుడు గెలుస్తాడు, ఓడతాడు, ఇవన్నీ సహజం. కానీ ఇంతలా ఎప్పుడూ కూడా ఓటమి చూడలేదు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఓడిపోయాడనంటే ఎక్కడో లోపాలు ఉంటాయి. లోపం లేకుండా ఎవరూ ఓడిపోము. దాన్ని ప్రజల నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ఆమోదిస్తూ ఎందుకు ఓడిపోయాము, మళ్ళీ మనం ప్రజల పక్షాన్ని నిలవాలంటే ఏంటి కారణాలు, దాన్ని సరి చేసుకుని రెక్టిఫై చేసుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వేస్తేనే మనల్ని ఆమోదిస్తారు. మళ్ళీ గెలిపించమా ఓడించమా న్యాయ నిర్ణేతలు ప్రజలు. కానీ సరి చేసుకోకపోతే మళ్ళీ అయ్యే పొరపాట్లు చేస్తానంటే క్షమించండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ఓడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున పరాజయం పొందాము. ఏంటి కారణం? నేను పేదల గురించి, ప్రజల గురించి 6 నిమిషాలు కష్టపడ్డాను కదా, ఏంటి అని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి ముఖ్యులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తారు. చాలా మంది ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పుకున్నారు. రకరకాల అభిప్రాయాలు చెప్పినా ప్రధానమైనటువంటి అంశం గుర్తించింది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, ప్రజల కోసం, ప్రభుత్వ పరిపాలన కోసం పరితపించాడు తప్ప కుటుంబ సభ్యులైనటువంటి కార్యకర్తలను ఎక్కడో చిన్నచూపు చూస్తున్నారు. కార్యకర్తలు ఏంటే ఏ రాజకీయ పార్టీ నిలబడదన్నటువంటి సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గమనించున్నాడు, గ్రహించున్నాడు. అందుమూలంగానే జరిగినటువంటి నష్టాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలని ఈ సంవత్సర కాలం నుంచి, ఇందాక ఎంపీపీ గారు మాట్లాడినా, సీతారాం మాట్లాడినా, కార్యకర్తలే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ 13 నెలల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మళ్ళీ ఎలా బలోపేతం చేయాలి, రాష్ట్ర స్థాయి నుంచి మీరు చూస్తున్నారు, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రేపు గ్రామ స్థాయి, రేపు బూత్ స్థాయి వరకు కూడా ప్రక్షాళన చేసి ఎవరైతే చురుకైనటువంటి కార్యకర్తలందరినీ కూడా గుర్తించి ఈ రోజున రాష్ట్ర కమిటీల్లో కానీ, జిల్లా కార్యవర్గాల్లో కానీ, మండల కార్యవర్గాల్లో కానీ కార్యకర్తని ప్రయారిటీగా పెట్టుకుని మరి ఈ రోజున సంస్థాగతంగా వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసే దిశగా పయనిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఏ మీటింగ్ లో చెప్పినా ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, రాబోయే ప్రభుత్వంలో కీలక భూమిక కార్యకర్తే అని చెప్పడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అందువల్ల రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కార్యకర్తకు భరోసాగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కింద లెవెల్లో మా పాత్ర కూడా ఉంటుంది, రంగరాజు గారి పాత్ర, మా పాత్ర, ఎమ్మెల్యేలుగా, నియోజకవర్గ సమన్వయకర్తలుగా రేపొద్దున పోటీ చేయాలని ఆశించేటువంటి నాయకులుగా ఆయన గుర్తించినా మేము గుర్తించకపోతే ఎక్కడో లోపం జరుగుతుంది. మేము కూడా దాన్ని సరి చేసుకుని ప్రతి కార్యకర్తని, చురుకైనటువంటి నాయకుడిని తప్పనిసరిగా గుర్తించి ప్రయారిటీ ఇచ్చి భవిష్యత్తు రోజుల్లో పదవులు ఇచ్చేటువంటి సంక్షేమం అప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా ప్రయారిటీ తీసుకుని గతంలో జరిగినటువంటి పొరపాటుని సరి చేసుకుంటాము అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా తెలియపరచుకుంటాం. మరి అలాగే మీరు చూస్తున్నారు, ఎక్కడో లోపాలు కూడా ఉంటాయి, ఎక్కడో మనకు కావాల్సిన వెనుపొట్టు పొడుస్తూ ఉంటారు, మన చుట్టూ తిరిగిన వాళ్ళే మనకు అన్యాయం చేయాలని చూస్తూ ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మంత్రిగా చేసిన కూడా సస్పెండ్ చేశాం, శాసన మండలి సభ్యులను చేసిన కూడా పార్టీకి రూల్ ధిక్కరిస్తే సస్పెండ్ చేసినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. అందువల్ల నియోజకవర్గంలో లేదు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో
జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశమే శిరసా వహించాలా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలా, ఎవరైనా పార్టీ రూల్ దాటితే ఎంతటి వారినైనా సరే సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ సవినయంగా తెలియపరుస్తూ ఉన్నా. నా దృష్టికి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 2 విషయాలు కూడా మరి కార్యకర్తలు కార్యకర్తలు కూడా నా దృష్టికి కూడా తీసుకొచ్చున్నారు. తప్పనిసరిగా పరిశీలకులు మురళీకృష్ణరాజు గారు ఉన్నారు. ఆల్రెడీ పార్టీ దృష్టిలో పెట్టి ఎలాంటి రూల్ అతిక్రమించినా కూడా ఎవరినైనా కూడా యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. కష్టపడేటువంటి వారికే పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా మీ అందరికీ కూడా సవినయంగా తెలియపరుచుకుంటాం. మరి ఈరోజు ఒక పక్క సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ రెండోది ఆదేశించారు. ఈ రోజు ఒక కార్యక్రమాన్ని మనం ముందు పెట్టుకున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎందుకు ఈ కార్యక్రమం తీసుకున్నాం? సహజంగా ఎన్నికలు అయ్యాక మనకి ఏమనిపిస్తుంది, మనకు ఓటేయలేదులే, వాళ్ళ బాబానాలు పోతారు, కొంతకాలం వదిలేద్దాం, వాళ్ళు బాధపడాలా, వాళ్ళకి విషయం తెలియాలా, మోసపోవాలా, అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు అన్నటువంటి భావం సహజంగా ఉంటుంది. కానీ మనం అధికారం గురించి లేదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధ్యేయం. అందువల్ల ఎలక్షన్ అయిన 2వ రోజు నుంచి ప్రజలకు ఏవైతే మాట ఇచ్చిందో ఈ ప్రభుత్వం, ఏం చెప్పిందో అవి చేయించడమే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. మమ్మల్ని ఓడించారు కదా అని పాపనాలు పోతారని వదిలేయకుండా మహిళలకు అన్యాయం జరుగుతుంటే రోడ్డెక్కాం, విద్యుత్ ధరలు పెరుగుతున్నాయంటే రోడ్డెక్కాం, రైతులు అన్యాయంగా ఇబ్బంది పడుతున్నారంటే రోడ్డెక్కాం, విద్యార్థులు అన్యాయంగా బలవుతున్నారంటే రోడ్డెక్కాం. ఈ సంవత్సర కాలం ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజున 1 సంవత్సరం పూర్తయింది. పెద్ద ప్రగతి సాధించేమని 1 సంవత్సర కాలంలో ముందడుగని ఈ రోజున ఇంటింటికి వచ్చి ఈ కూటమి నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? కానీ ఈ రోజున గమనించండి, ఈ సంవత్సరంలో ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి సహజంగా పెడతాను అంటే ఆశపడటం మానవ సహజం. జగన్ గారి కన్నా 4 రెట్లు ఎక్కువ ఇస్తాను, సంపద సృష్టిస్తాను, అప్పు చేయను, పేదలందరికీ పంచుతాను, సూపర్ 6 ఒక బాండ్ ఇచ్చారు ఎన్నికల ముందు. ఇక్కడ తెలుగుదేశం నాయకులందరూ ఇంటింటికి వచ్చారు. ఏంటి బాండు? చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఇద్దరు చెరువు పక్క సంతకం పెట్టి మేము ప్రమాణం చేసి మీ దగ్గరకు పంపుతూ ఉన్నాం. రేపొద్దున మాకు ఓటేస్తే మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో ఈ సూపర్ 6 లో లెక్కేసుకుంటే ఆడపిల్లలుంటే ఒక్కొక్కరికి 1500 సంవత్సరానికి 18,000, రైతు అయితే 26,000, చదువుకునే పిల్లలు అయితే ఒకళ్ళుంటే ఒకళ్ళు, ముగ్గురుంటే ముగ్గురు 15,000 చొప్పున. 50 సంవత్సరాలు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామన్నారు, ఉచిత బస్సు అన్నాడు. ఇవన్నీ చెప్పాడో లేదా? ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్, ఇవన్నీ హామీలు ఇచ్చి దీంట్లో ఎవరెవరికి ఏమేమి వర్తిస్తాయి? నిరుద్యోగులు అయితే నెలకు 3,000, సంవత్సరానికి 36,000, 20 లక్షల ఉద్యోగాలు. ఇంటింటికి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 2 ఆడవాళ్ళు ఉన్నారా? మీ ఇద్దరికి చెరువు 18,000, 36,000. రైతా మీకు 26,000. లేదు పెన్షన్ అన్ని లెక్కేసి మీరు కనుక తెలుగుదేశానికి ఓటేస్తే రేపు ₹1,00,000 లబ్ధి పొందుతారు. శుభాకాంక్ష. ఇలా ఇంటింటికి పగటాశయాలు వచ్చినట్టు ఒక్కొక్కళ్ళు వచ్చి మనకి ఆ బాండ్ ఇచ్చి సంతకం పెట్టి మాదే ఆమె అని చెప్పి ఉన్నారు. ఇవాళ అసలు ఆ చెప్పినవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఎన్ని కార్యక్రమాలన్నీ తీసేస్తారు. జగన్ గారు అయితే విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నాడు, నేను వస్తే తగ్గిస్తాను, భారం వేయనన్నాడు. ఇంకా సంవత్సరం తిరగలేదు, 18,500 కోట్ల భారం ఈ రాష్ట్ర ప్రజల మీద వేసింది. పెంచాడా తగ్గించాడా? అంతకు ముందు ఇంటింటికి చౌకడిపో 3 రోజులు పనులు మానేసుకుని, కూలి పనులు మానేసుకుని ఎదురు చూసేవాడు. చౌకడిపో ఎప్పుడు ఎత్తాడా బియ్యం తెచ్చుకుందాం, కోటా బియ్యం. జగన్ గారు వచ్చి ఏం చేశాడు?
ఇంటింటికి డోర్ డెలివరీ చేసాం, ప్రతి ఇంటికి బియ్యం పంపించాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా? జగన్ గారంటే, రాజశేఖర రెడ్డి గారంటే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. పేదవాడికి ఇబ్బంది వస్తే ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కానీ వెళ్తే వైద్యం అందేది. ఇవాళ 4,500 కోట్లు ఈ సంవత్సరంలో బాకీ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు కట్టగా. ఇప్పుడు వెళ్తే ఏమన్నారు? మీరు డబ్బులు కొడితే వైద్యం చేస్తారు. వాస్తవమా కాదా? మీరు ఆలోచించండి. జగన్ గారు వేసినటువంటి ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు, వేసిన ఉద్యోగాలు తీసేసాడు. 20 లక్షల ఉద్యోగాలు వేయటం సుమారు. వాలంటీర్లకి 10,000 ఇస్తానన్నాడు. ఈ పక్క మంత్రి గారు అయితే జిన్ను పోచొట్లు రెడీగా ఉంచుకోండి, నేను మీకు ఇంకేయటమే ఆలస్యమని చెప్పాడు. ఇవన్నీ మాట్లాడుతుంటే ఇప్పుడు ఏమి ఈ సంవత్సర పరిపాలనలో జరిగింది ఏంటంటే, ఎవడన్నా గట్టిగా మాట్లాడితే నీ నాలుక తలసరా, నిన్ను లోనయ్యంత. 4,500 కేసులు పెట్టున్నారు ఈ రోజు వరకు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా నాయకుల మీద. ఎందుకు? ఈ సంవత్సరంలో ప్రశ్నిస్తావా అన్నారు. మీరు గమనించండి. వైఎస్ఆర్ పార్టీ పరంగా మనం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం. ఎప్పుడో ఎలక్షన్ వస్తుంది అప్పుడు లెక్కలేసుకుందాం అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 2వ రోజు నుంచే ప్రజల పక్షాన నిలబడండి కార్యకర్తలందరూ. ఇవాళ మోసపోయారని వాళ్ళు వదిలేకండి. మనం ఒత్తిడి చేయాలా, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా అన్నాడు. రైతుకి ఇబ్బంది అంటే ఇవాళ మామిడికాయ ధరలు చూడండి. మన టైంలో టన్ను 26,000, ఇవాళ 6,000 అంటే దిక్కులేదు. కుదిరేసి వెళ్ళిపోతున్నారు మామిడి. ఇవాళ నాకు చెప్పుకున్నారు రంగరాజు గారు, 1 రోజు 2 రోజులు ఆలస్యమైతే ధాన్యం గురించి అమరాలు చేసేసి ఇవాళ 6,000 కోట్ల బకాయిలు ఉన్నారు ఇంకా రైతులకి ఇవ్వాల్సినటువంటి డబ్బు. ఒక ఆయన అయితే మాట్లాడితే ప్రశ్నిస్తానంటాడు, జగన్ గారి మీద ఊరికే పడిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇది మొత్తం చూపించి ఇది పాడావు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది పాడావు అంటారు. మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నాకు మేడం గారు చెప్పారు, మహిళల మీద అగాయించారు, ఆ దిశ యాక్ట్ తీసేశాడు. ఇలా ఒక్కొక్క జగన్ గారు ఏదైతే చేశాడు, మనం ఏం చెప్పాం? ఎన్నికల ముందు ఏమన్నా మాట ఇచ్చామా? మేనిఫెస్టోలో ఇది చేస్తామని, ఇవన్నీ కొనసాగిస్తామన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోసం చేశాడు. ఇది మోసం ఫస్ట్ టైమా? 2014లో 10 ఏళ్ళు అధికారం ఇవ్వలేదు, 2004 to 14. అవునా కదా? మళ్ళీ 14లో మళ్ళీ మోసపోయారు. లాస్ట్ మళ్ళీ 19లో పసుపు కుంకుమ అన్నారు, నమ్మలేదు, మనకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ సంవత్సరం జరగకుండా మళ్ళీ మోసపోయారు కదా అని వదిలేయకుండా వైఎస్ఆర్ పార్టీ పక్షాన మనం అందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఇవాళ రేపు ఇంటింటికి వస్తే, రేపు మన మండల సమావేశాలు జరుపుకోవాలా, తర్వాత గ్రామంలో గ్రామ కమిటీలు వేసుకోవాలా. ఈ కార్యక్రమం చేసుకుంటూ సంస్థాగతంగా మన పార్టీని బలోపేతం చేసుకోవాలా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు. ఇందా చెప్పాడు కదా, మనం 4 మంచి విషయాలు మన నోట ఉంటేనే వెళ్తాయి. మనమే గతంలో పాడు చేసుకున్నాం, మోసపోయాం. ఈ పట్టు మనం మోసపోకూడదు. ప్రజలను చైతన్యవంతం చేయాలా, ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలా, ఎలా మోసపోయారో వాళ్ళకి తెలియజేయాలా. రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన మనం అందరూ కూడా పోరాటం చేయాలని ఈ నియోజకవర్గంలో రంగరాజు గారి యొక్క నాయకత్వంలో నా చెప్పున్నారు. అన్ని నియోజకవర్గాల కంటే చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఆచరణ నియోజకవర్గం. ఎవరిని పంపినా హక్కును చేర్చుకున్నారు. భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా గతంలో ఎలా అయితే మీరు అందరూ కూడా కష్టపడి మనం పనిచేసామో అదే రకంగా పూర్తి స్థాయిలో మనం అందరూ కూడా పనిచేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల పక్షాన, పేదల పక్షాన పనిచేస్తుందని నిరూపిద్దాం. మీ అందరి యొక్క సంపూర్ణ సహకారం భవిష్యత్తు రోజుల్లో మనం ఏ పార్టీ పిలిపించినా
జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని, ఏ చిన్న కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కార్యకర్తకి ఆపద వచ్చినా ఈ నియోజకవర్గంలో రంగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన వెనకాల ఉంటామని ఈ హృదయపూర్వకంగా మీ అందరికీ సవినయంగా తెలియపరుచుకుంటూ, నేను అనుకోకుండా 4 రోజుల క్రితమే తిరుపతి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటే మరొక సంవత్సర కాలం తర్వాత ఇంత చక్కగా ఇంతమంది నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే వీరంతా కూడా పార్టీ మీద పూర్తిగా అభిమానం, నిజాయితీ, నిబద్ధత ఉన్న నాయకులు. అధికారం ఉన్నా లేకపోయినా కూడా పార్టీ పక్షాన, ప్రజల పక్షాన ఉండే నాయకులు మీరంతా. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ కార్యక్రమం బాబు షూరిటీ మోస గ్యారంటీ అన్న కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే ప్రతి మనిషికి మరుపు సహజం. మనకి ఏదైనా కష్టం వస్తే 2 రోజులో 4 రోజులో బాధపడతాం, తర్వాత మర్చిపోయి మళ్ళీ మన జీవితం మనం కొనసాగిస్తుంటాం. కొన్ని విషయాల్లో మర్చిపోవడం మంచిదే, కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం మోసం చేస్తారు. 2014లోనూ అదే పని చేశారు, మోసపోయాం. అది గుర్తుంచుకుని 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం. కానీ మళ్ళీ ఎక్కువ ఇస్తాను, ఎక్కువ పథకాలని చెప్పి సూపర్ 6 అని చెప్తే మరి ఇంకొంచెం లబ్ధి పొందొచ్చని మళ్ళీ గతంలో జరిగిన మోసాన్ని మర్చిపోయారు ప్రజలంతా, మళ్ళీ మోసపోయారు. ఆ మోసంతో పాటు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే ఎంతమంది జనం వస్తున్నారో మనం వీడియోలో గమనిస్తున్నాం. పార్టీ ఇంత బలంగా ఉంది, కార్యకర్తలు ఇంత నిబద్ధతతో ఉన్నారు, కానీ మనం ఎందుకు ఓడిపోయామో మనకి ఎవరికి ఈ రోజు కూడా అర్థం కావట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఇంకా మనం రెట్టించిన ఉత్సాహంతో ఎక్కువ బాధ్యత తీసుకుని చేయాలన్నది మనం గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలించింది ఒకే ఒక పర్యాయం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో కూడా ఒక 2 సంవత్సరాలు కరోనాతో మన జనజీవనం అంతా స్తంభించిపోయింది. అభివృద్ధి ఏమి చేయడానికి కానీ మనం బయటికి రావడానికి కానీ అవకాశం లేదు. ఆ పరిపాలించిన 3 సంవత్సరాల్లోనే ప్రజల గుండెల్లో ఎంత చెరగని ముద్ర వేసుకుని ఇన్ని సంక్షేమ పథకాలని ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజు నుంచి చెప్పిన నవరత్నాలన్న వాగ్దానాలే కాకుండా చెప్పని ఎన్నో పెద్ద పెద్ద పనులు. ఇప్పుడు నాడు నేడు ద్వారా స్కూల్స్ చేస్తానని ఆయన ఏది మేనిఫెస్టోలో చెప్పలేదు, కానీ ప్రతి ఒక్క గ్రామంలోనూ గ్రామ సచివాలయాలని, రైతు భరోసా కేంద్రాలని, మరి ఈ సొంత భవనాల్లో ఏర్పాటు చేయడమే కాకుండా నాడు నేడు ద్వారా స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా చేశారు. ఇవన్నీ ప్రచారం చేసుకుని మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేస్తూ నమ్మించి అధికారంలోకి రావాలని చేయలే. ఆయన పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా తిరిగి ప్రజలందరికీ ఏం కావాలో తెలుసుకుని వాటిని ప్రజలకు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అంతా కూడా అధికారంలోకి రావడం కోసం మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గతంలో ఏనాడు లేని అవినీతి. ఈ రోజు ఎక్కడ చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమమే కాకుండా ఎక్కడ అవినీతి అన్న పదమే వినిపించలేదు. ఈ రోజు అవినీతి ప్రతి నియోజకవర్గంలో ఒకరిని మించి ఒకరు అవినీతి జరుగుతుందనేది అందరూ గమనిస్తూనే ఉన్నాం. మరి ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోగా ఈ అవినీతి, అలాగే ఇందాక మరి నేను రాకముందు మాట్లాడినట్టుగా మహిళలందరిపైన విపరీతమైన అఘాయిత్యాలు, మహిళకు గౌరవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నామినేటెడ్ పదవులోనూ కూడా 50% మహిళలకు కేటాయించారు. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించారు. మరి ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి ఆలస్యం ఎందుకైందంటే భీమవరంలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. దానికి కారణం ఏంటంటే భీమవరంలో మార్కెటింగ్ యార్డ్ని ప్రభుత్వం రిలీజ్ చేసిన రిజర్వేషన్ ప్రకారం ఎస్టీ మహిళకు కేటాయించారు. ఎస్టీ మహిళకు కేటాయించిన రోజు అందరూ సంతోషించి ఎస్టీకి వచ్చింది అనుకుంటుండగా వారెవరు ఎస్టీ వారు ఎవరు కోరలా మాకు కేటాయించమని. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అన్ని మార్కెటింగ్ యార్డ్కి రిజర్వేషన్లు కేటాయిస్తూ భీమవరం మార్కెటింగ్ యార్డ్ని ఎస్టీకి కేటాయించారు, ఎస్టీ మహిళకి. కానీ వెంటనే దాన్ని ఓసీ మహిళకు కేటాయించారు. నిన్ననే మళ్ళీ ఓసీ మహిళగా ఒక వ్యక్తిని మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా కూడా అనౌన్స్ చేశారు. ఇది కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మహిళ యొక్క స్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి మార్కెటింగ్ యార్డ్ లో ఏనాడు లేని విధంగా 50% మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లుగా మహిళలకు స్థానం కల్పించారు. మనకి ఇక్కడే పాలకొల్లు నియోజకవర్గంలో సాలా నర్సయ్య అనే ఒక ఎస్టీ క్యాండిడేట్ కి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా ఇచ్చింది మన జిల్లాలోనే నిదర్శనం ఉంది.
కేటాయించడం ఎందుకు, మార్పు చేయడం ఎందుకు, వారేం కోరలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని కులాలకి ఆచంట నియోజకవర్గానికి ఇస్తే విషయానికి వస్తే చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు అలాంటి అభ్యర్థి ఈ నియోజకవర్గానికి దొరికినందుకు మీరు అదృష్టంగా భావించాలి. ప్రభుత్వ పథకాలని అందించడం, ప్రభుత్వ పథకాల ద్వారా సంక్షేమం చూడడం ప్రతి నియోజకవర్గంలో ఉంటుంది. కానీ ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన కుటుంబ స్థితిని బట్టి కానీ ఒక రాజరికం అన్నది ఆయన కుటుంబానికి జన్మతో వచ్చిన అదృష్టం. ఆ రాజరికాన్ని నిలబెట్టుకుంటూ ఆయన ఈరోజు ప్రతి విషయంలో కూడా సొంత నిధులతో సంక్షేమాన్ని అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. మరి ఎన్నికలకు ముందు ఆయన చేసిన కార్యక్రమం ప్రతి ఇంటి ఆడబొడుచుని ఒక ఆసరా కార్యక్రమం చేస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమంగా చేయాల. తన ఇంటి ఆడబొడుచుని పిలిచి ఏ రకంగా గౌరవిస్తారో అంత చక్కగా గౌరవించి అంత చక్కటి సంక్షేమాన్ని నమ్మకాన్ని కలిగిద్దాం అనుకున్న ఆయన కూడా మోసం చేశారు. మర్చిపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని మర్చిపోయారు, రంగనాథరాజు గారు చేసిన పనుల్ని మర్చిపోయారు. ఇవి మర్చిపోకుండా మోసపోకుండా ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో మనమంటే యాక్టివ్గా ఉన్నాం, రాజకీయాల్లో చైతన్యంగా ఉన్నాం, మనకు తెలుసు. ఇందులో కొంతమంది న్యూట్రల్ గా ఉండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇది ఆలోచించలేకపోతున్నారు, మర్చిపోయి మళ్ళీ మోసానికి గురవుతున్నారు. కాబట్టి మీరంతా కూడా మరి ఎన్నికలకు ముందు ఒక ప్రమాణ పత్రాన్ని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి మీ ఇంటికి ఇన్ని పథకాలు వస్తాయని. దానికి లోకల్ గా ఇక్కడున్న గ్రామ నాయకులు అంతా కూడా సాక్షి సంతకాలు పెట్టారు. ఇది ఎంతవరకు మోసం చేశారు అన్న విషయాన్ని మీరు చెరుకువాడ రంగనాథరాజు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డుల్లోనూ కూడా మీరు ఎక్కువ బాధ్యతగా తీసుకొని వివరంగా ప్రజలకు వివరించి మళ్ళీ ఈ పరిస్థితి ఇక్కడ మన ఆచరణ నియోజకవర్గంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విషయంలో కానీ మనం ఈ మోసం జరిగింది ఏదైతే ఉందో మళ్ళీ మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మీరంతా ఎక్కువగా అలర్ట్ గా ఉండి తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని ఇక్కడ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు మరి మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు వెతికి చూసినా కూడా రాష్ట్రంలో ఎవరు కనిపించడం అలాంటి నాయకుడు. అలాంటి వ్యక్తులు కూడా ఓడించడం ఏమి నష్టపోయామనేది చెప్పండి. మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పింది, సూపర్ 7 అని చెప్పింది, ప్రజలను మభ్యపెట్టింది, అనేక ఆశలు పెట్టింది, అన్ని రకాలని కూడా ఆశలు పెట్టి నీకింత ఇస్తాం, నీకింత ఇస్తాం, నీకు ఇది వస్తుంది, నీకు ఇది వస్తుందని ప్రజలను మభ్యపెట్టి ఓటు వేయించుకుని 13 నెలలైనా కూడా ఏ ఒక్క హామీని అమలు జరపకుండా పెన్షన్లు చూడండి, లక్షలాది మంది పెన్షన్లు ఉండిపోయారు. 6 లక్షల పెన్షన్లు తీసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఇచ్చిన పెన్షన్లు. ఈ రోజు 6 లక్షల మంది రోడ్డు ఎక్కిన పరిస్థితి. అదే విధంగా తల్లికి వందనం పేరుతోటి లక్షలాది మంది తల్లులను ఇబ్బంది పెట్టింది. పిల్లలు అయోమయానికి గురైనటువంటి పరిస్థితి. మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మనందరం అనేక ఉద్యమాలు చేస్తే అరకొరగా ఇవ్వడం జరిగింది. అది కూడా ఆంక్షలు లేవని ఆ రోజు చెప్పి కేవలం 13,000కే పరిమితం చేసింది. ఎన్ని ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పథకం అమలు జరుపుతులేదు. ఈ రాష్ట్రంలో నిరుపేదలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. దీన్ని ఏమి చేయాలి, ఎలా చేయాలి అని మదనబడి ఇప్పుడు ఎలక్షన్ లేవు, 4 సంవత్సరాలు ఎలక్షన్ లేకపోయినా ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడవలసిన బాధ్యత మన మీద ఉందని ఒక మంచి ఆలోచనతోటి పోయిన నెల 25వ తారీఖున ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలను చైతన్యం చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రభుత్వం మెడలు వంచాలి, వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని హామీలు అమలు జరిగే వరకు పోరాడాలని ఈ కార్యక్రమం నిర్ణయించింది. మొన్న
జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు జిల్లా పార్టీ అధ్యక్షుల చేతుల మీదుగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు మీ అందరి ప్రీతమ నాయకులు రంగరాజు గారి అధ్యక్షతన మనందరం కూడా ఇది ఏర్పాటు చేస్తా ఉన్నాం. రేపు మండలాల్లోని గ్రామాల్లోని ఏది చెప్పింది, ప్రజలకు ఏం చెప్పి ఓటేయించుకున్నారు, ఏమి ఇస్తామని ఓటేయించుకున్నారు. 34 లక్షల మంది నిరుపేదలకు మనం ఇళ్ల స్థలాలు ఇస్తే ఏ ఒక్క నిరుపేద కన్నా ఇళ్ల స్థలాలు ఇచ్చిందా అని అడగాలి. అదే విధంగా బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి 50 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామంటే ఆశపడ్డారు, ఓట్లు వేశారు. ఏ ఒక్క కులానికన్నా పెన్షన్లు ఇచ్చిందా అని అడగాలి. అదే విధంగా ఆడబిడ్డ నిధని చెప్పారు. 18 ఏళ్ల నిండినటువంటి ప్రతి చెల్లికి 59 ఏళ్ల లోపున్న ప్రతి అక్కకి నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క వ్యక్తి కన్నా ఇచ్చారా అని అడగాలి. అదే విధంగా అన్ని వర్గాల ప్రజలకి, యువతకు చూడండి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారు. యువతకి నెలకి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఆశ పెట్టారు. ఏ ఒక్క వ్యక్తి కన్నా ఇచ్చారా అని అడగాలి. వీళ్ళు తరపున పోరాడవలసిన బాధ్యత మన మీద ఉంది. వీళ్ళకి ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. మనం ఏం భయపడకరద్దు. జమిలీ ఎలక్షన్ అన్నారు, 2 ఏళ్ళు రావచ్చు, 3 ఏళ్ళు రావచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలు రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా బతకాలన్నా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, అన్ని వర్గాల ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పరిపాలన చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన చేశారో, నిరుపేదలకు ఎక్కడైతే అండగా ఉన్నారో, మళ్ళీ ఈ పరిపాలన మనకి రావాలి అంటే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు రెడీగా ఉన్నారు. దాంట్లో భాగంగా కూడా మనందరం నిరుత్సాహపడకరద్దు. 4 సంవత్సరాలు ఉంది, ఇప్పటి నుంచి ఎందుకులే అని అనుకోకుండా రేపటి నుంచి ప్రజల్లో తిరగాలి, రచ్చబండలు పెట్టాలి. వాళ్ళ తరపున మనం పోరాడవలసిన బాధ్యత మన మీద ఉందని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. తొలడుగు అంటున్నారు, ఏం ముద్రించారని తొలడుగు. మళ్ళీ సంవత్సరం వచ్చింది కదా, మీకు తొలడుగు దేనికి, ఏమి చేశారని, ప్రజలకు ఏం ఉపకారం చేశారని తొలడుగని ప్రజలు నిలదీసే పరిస్థితులు మనం చైతన్యం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ రంగరాజు గారు చాలా నిస్వార్థంతో రాజకీయాలు చేశారు. మీ ఓన్లీ గౌరవంతో ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలతో ఉండాలి అనే ఒక రాజకీయాలు చేశారు. దాంట్లోనే ఈ పార్లమెంట్ లో అతి తక్కువ ఓట్లతోటి మనం ఓటమి చెందడం జరిగింది. అదే మీకు ప్రజలు ఇచ్చినటువంటి గౌరవం. రేపు రానున్న రోజుల్లో అత్యధిక మెజార్టీలో ఈ ఆచంట నియోజకవర్గం నెగ్గుద్ది. ఇక్కడ ఆచంట నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తామని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. మన చూడండి, మన ప్రీతమ నాయకులు రాష్ట్రంలో అనేక సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్తుంటే లక్షలాది మంది ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారు, వణుకు పడుతుంది, తప్పుడు కేసులు పెడుతున్నారు. రోడ్డులో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కారులో కింద పడితే ఒక సృహలో తప్పు ఉన్న వ్యక్తిని అంబులెన్స్ ఎక్కించి ఏం చేశారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, డ్రైవర్ మీద, కారులో ఉన్నట్టు వ్యక్తుల మీద, అందరి మీద కేసులు కట్టారు. ఇది మీకు న్యాయమా? సిగ్గు లేదా? ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఇది రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? ఎందుకు ఇంత భయం? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద తిరుగుతుంటే మీకు ఎందుకు అంత ఉలికిని? మీరు చెయ్యండి, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు జరపండి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే మీకు ఎందుకు ఇంత భయం? ఇక్కడ ఆచంట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా చిన్న మనవి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను తిరిగినా, జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకులను తిరిగినా కూడా రంగరాజు గారికి ఎన్ని పోటు పడిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని పోటు పడిచినట్టే అని భావించాలి. దానికి తగ్గట్టే మీ అందరికీ కూడా చర్యలు ఉంటాయి. నాకు రంగరాజు గారు ఇష్టం లేదు, నాకు ఆ నాయకులు ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి గారే నా నాయకులు అంటే ఇక్కడ ఈయన నెగ్గుతేనే ఆయన నెగ్గుతారు. ఇవన్నీ కూడా మీరు దృష్టి పెట్టాలి. ఇవన్నీ కూడా మా పరిశీలనలో ఉంది. మాకు ఇక్కడ నాయకులు చెప్పారు, జిల్లా పార్టీ అధ్యక్షులు దృష్టిలో పెట్టాం. బొత్స సత్యనారాయణ గారు ఆలోచన చేస్తున్నారు, రాష్ట్ర పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెడతాం. ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా ఉపేక్షించేది లేదు, దాని మీద చర్యలు ఉంటాయని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.